మన చింతపండు గాడు నిన్న ఎంత దుర్మార్గమైన కుట్రాలిండంటే నా మీద. నిన్న 8:30 సమయంలో, రాత్రి 8:30 సమయంలో 5 నెలల క్రింద నా మీద సోమాజిగూడ సర్కిల్ దగ్గర హత్య ప్రయత్నం జరిగింది నా మీద. ఆ ఫొటోస్ని నిన్న వాడు చిన్నపిల్లగాని లెక్క షేర్ చేస్తాడట. అక్కడ నా మీద అటాక్ చేసేది, నన్ను కొట్టేది, నా మీద దాడి జరిగింది, ఇదంతా చిన్నపిల్లగాని లెక్క పని కట్టుకొని వాడు షేర్ చేస్తాను. నిన్న 20-25 మంది ఫోన్ చేసి, అన్న మళ్ళీ దాడి జరిగినట్టున్నది, ఎట్లున్నా అన్న ప్రస్తుతం పరిస్థితి అది అని ఫోన్ చేసిండే. నా మీద దాడి ఎందుకు జరిగింది అంటే, ఇగో ఈ ఫోటోలు పంపిండు అన్న అని పంపిండు. వానికి తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, చింతపండు గానికి. ఇక దీంట్లో ఇంకో మిత్రుడు ఉన్నాడు, ఇక పేరు చెప్పకూడదు పాపం. ఆ మిత్రుడు లండన్లో ఉంటారు, ఇక్కడ అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటారు. చాలా పెద్ద ఆయన ఆ మిత్రుడు, నాకు శ్రేయోభిలాష్. ఆ మిత్రుడు రెడ్డి, పేరొద్దు కానీ రెడ్డి, శ్రేయోభిలాష్. ఆ శ్రేయోభిలాష్కి కూడా పంపిండాట. గింత సైకోయిజం ఎందుకు చింతపండు? సరే, నా మీద దాడి జరిగింది, నా మీద దాడి జరిగితే నువ్వు సంతోషపడతానవని అర్థమా? ఎంటిక మందం కూడా నా విశ్వాసాన్ని నువ్వు తీసి పారేయలేవు. ఎంటిక మందం కూడా. చింతపండు నీకే చెప్తాన్నా, వెంట్రుక వాసం మందం కూడా నా ఆత్మవిశ్వాసాన్ని నువ్వు దెబ్బతీయలేవు. నేను నీ మీద ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చేటప్పుడు కొన్ని వేల మంది నాకు గొంతు మూసేయాలని చూసిండు. ఏమన్నారు తెలుసా? వాడు రాక్షసుడు, వాడు సెంటిమెంట్స్ లేనోడు, వానికి అన్నీ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, డబ్బు ఉన్నది, పలుకుబడి ఉన్నది, వాని కులం పెద్దది, వాడు పటేల్ వర్గం, వానితో నువ్వేడ తట్టుకుంటావు, ఆపే ఈ యుద్ధం అన్నారు. నేను అప్పుడే చెప్పిన, ఇప్పుడు చిలక ప్రవీణ్ చిన్నోడు కావచ్చు, వాడు ఇప్పుడు పెద్దోడు కావచ్చు, కానీ 3 సంవత్సరాలలో వాడిని తెలంగాణ ప్రజల ముందు మోకాల మీద కూర్చోబెట్టకపోతే అడుగుర్రి అని చెప్పిన. నాకు ఎంత ధైర్యం ఉంటే, ఎంత ముందు చూపు ఉంటే, ఎంత నిబద్ధత ఉంటే, ఎంత కమిట్మెంట్ ఉంటే వాని మీద నేను కొట్లాడాలో చెప్పుర్రి మీరు. చింతపండు, నా దగ్గర డబ్బు లేదు కావచ్చు, నా దగ్గర నీ దగ్గర ఉన్నట్టు కిరాయి గుండాలు లేరు కావచ్చు, కానీ నా దగ్గర సంకల్పం అని ఉంది, సిద్ధాంతం అని ఉంది, ఒకటే మాట మీద నిలబడతాననే మొండి ధైర్యం ఉంది నా దగ్గర. ఇక దాంతో నువ్వు కొట్లాడాలంటే నీ తాతలు, నీ తండ్రులను కన్నా నీ తాతల వల్ల కూడా కాదు, నీ తండ్రులు కన్నా నీ తాతల వల్ల కూడా కాదు, నిన్ను కన్నా నీ అయ్య వల్ల కూడా కాదు. చింతపండు, మంచిగా చెప్తాను విను. నీ తాతల వల్ల కాదు, నిన్ను కన్నా నీ తండ్రుల వల్ల కాదు. ఎంటిక కూడా బీకలేవు నువ్వు, చెప్తాను కదా. కాకపోతే ఓ పైశాచిక ఆనందం ఉంటుంది కదా. ఏం పైశాచిక ఆనందం? దాడి జరిగింది అనే దాన్ని మళ్ళా కొత్తగా దాడి జరిగింది అని ఒక కుట్ర నల్లి షేర్ చేసుకుంటా వాళ్ళను వీళ్ళ దగ్గర కొంత చిలక ప్రవీణ్ని హేళన చేయాలనో, చిలక ప్రవీణ్ని బదనం చేయాలనో నీ ఒక సైకోయిజం ఉంటుంది కదా. వారం రోజులుగా మొసమరుతలేదు కొడుకు చింతపండుకు, 4 రోజులుగా, వారం రోజులుగా మొసమరుతలేదు. ఒక్క బుల్లెట్ పోయిందనే వరకు ఇంకో బుల్లెట్ దిగుతుంది కదా. దేహ తట్టుకోలేకపోతాండి ఇక చింతపండు. నేను మళ్ళీ చెప్తాన్నా, వెంట్రుక వాసం మందం కూడా నా ఆత్మవిశ్వాసాన్ని నువ్వు దెబ్బ తీయలేవు. వెంట్రుక వాసం మందమే. నువ్వు ఎన్ని నిందలేసినా, నువ్వు ఏం చేసినా, నువ్వు ఫస్ట్ ఏం చేసినావు? నీకు నాకు ఇద్దరికి విభేదాలు వచ్చినప్పుడు నా పర్సనల్ విషయాలను కూడా గెలికే ప్రయత్నం చేసినావు. అంత చీప్ మెంటాలిటీ ఇది. నా స్నేహితుల ఫోటోలను, నా ఫ్యామిలీ ఫోటోలను, వీటిని కూడా ప్రయోగించే పరిస్థితిలోకి వచ్చినావు నువ్వు. గప్పుడే భయపడను నీ బొత్సుగా, ఇప్పుడు భయపడతానా నీకు నేను? అప్పుడే చిలక ప్రవీణ్ అంటే ఈ తెలంగాణకు, ఈ 2 రాష్ట్రాలకు, ఈ ప్రపంచానికి తెలియనప్పుడే బొచ్చు కూడా వెంట్రుక వాసం మందం కూడా భయపడలే. ఇంకా అప్పుడు నా దగ్గర మంది లేరు, నాకంటూ సైన్యం లేదు, నన్ను అంటూ ఇష్టపడే వ్యక్తులు లేరు, చిలక ప్రవీణ్ ధైర్యవంతుడా కాదా అనే వ్యక్తులు కూడా లేరు.
కానీ ఇప్పుడు చిల్కా ప్రవీణ్కి ఎంత ధైర్యం ఉన్నదో తెలుసు, చిల్కా ప్రవీణ్ ఏం మాట్లాడగలడో తెలుసు, చిల్కా ప్రవీణ్ ఎంతవరకు కొట్లాడగలడో తెలుసు, చిల్కా ప్రవీణ్ సమస్యను పడితే ఎంతవరకు లాక్కరాగలడో ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న వెపన్స్ కంటే నా దగ్గర ఉన్న వెపన్స్ చాలా బలమైనవి. సంకల్పంతో, భావజాలంతో, సిద్ధాంతంతో కూడిన మనుషులు నా దగ్గర ఉన్నారు. గిట్లా ఇడిచిపెడితే కొడుక మళ్ళీ ఆగం ఆగం అవుతావు. కాకపోతే ప్రజాస్వామ్యం అని ఓపిక పడుతున్నా. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఫోటోలు షేర్ చేయడం వల్ల, లేకపోతే నువ్వు ఇంకేదో బదనం చేయడం వల్ల వెంట్రుక వాసంబంధం కూడా భయపడే పరిస్థితి లేదు. యుద్ధానికి దిగినోడు కత్తి పారెత్తాడా ఎవడన్నా? ఇంకా యుద్ధానికి దిగినోడు కత్తిని ఇంకా మంచిగా సరుస్తా అంటాడు. ఇట్లా జాగ్రత్తగా ఉండు.